పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. గ్యాస్ కొరత వల్ల ఏడుపాయల వనదుర్గమాత దేవాలయంలో ఇబ్బందులు పడుతున్న ఆలయ అధికారులు గ్యాస్ రాకపోవడంతో కట్టెల పొయ్యిపైనే అమ్మవారి లడ్డు పులిహోర తయారు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లు దేవాలయాలకు కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడుపాయలకు వచ్చే భక్తులకు లడ్డు పులిహోర అందించాలన్న ఉద్దేశంతోనే కట్టెల పొయ్యిపైన ప్రసాదం తయారు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఈవో వీరేశం తెలిపారు. ఈరోజు ఇక్కడ మన దేశవ్యాప్తంగా ఈ గ్యాస్ కొరత వల్ల ఆ ప్రభావం దేవాలయాల మీద కూడా పెద్దగా పడింది. అందులో భాగంగా ఇక్కడ మన ఏడుపాయల దుర్గభవన్ దేవస్థానంలో ప్రసాదాల విక్రయానికి ప్రసాదాల తయారీకి గ్యాస్ అవసరం ఉన్నది. ఆ గ్యాస్ లేనందువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యామ్నాయంగా మనము కట్టెలతోని తయారు చేసే వంట పొయ్యిలకు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాలకు కూడా మనకు స్పెషల్గా మనకు శాంక్షన్ చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని చెప్పేసి